అసలుకు ఓపిక లేకపోయిండే. అయినా కూడా రెడీ అయ్యేసి వెళ్తాను. ఎక్కడికి ఏమి అనుకుంటున్నారా? ఊరికైతే వెళ్తన్నాము. ఎందుకనుకుంటున్నారా? గృహప్రవేశం అయితే ఉండిండే. ఇంకా మమ్మీ బ్లాక్‌మెయిల్ జేసి పిలుచుకొని పోతా ఈ మమ్మీస్ ఉన్నారు గదా! ఏమనేసి తెలుసా? "ఇప్పుడు నువ్వొస్తేనే కదా నీ పెళ్ళికి ఎవరైనా వస్తారు" అనేసి చెప్తాను. ఏం చేసేకవ్వదు. ఇంక అందుకనేసి ఫాస్ట్‌గా రెడీ అయితే వెళ్ళిపోతాను. ఆల్రెడీ గృహప్రవేశం అంతా అయిపోయిండే. కరెక్ట్‌గా తినే టైంకయితే మేము వెళ్ళినాము. అది కూడా అయిపోయిందనుకోండి. ఇంకా గృహప్రవేశం మాత్రం జరిగినిండే. ఇంకా వ్యూ మాత్రం ఏమనుందో చెప్పండి. లేక్ పక్కలోనే ఇండ్లు. కిర్రాక్‌గా ఉంటే నైట్ టైమ్‌లో చిల్ అవుతా ఉండొచ్చు. ఇంక అక్కడే ఫుడ్ అయితే తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. సో, అమ్మమ్మ అయితే ఐ ఆపరేషన్ అయితే చేపించుకొనింది. ఇంక అమ్మమ్మని చూసుకొని ఇంక అలా అమ్మమ్మని కూడా పిలుచుకొని వచ్చేద్దాము అనేసి. అసలుకు తాత ఎక్కడికి పోయి వచ్చినాడో తెలియదు కానీ వస్తా వస్తా పువ్వు అయితే పీక్కొని వచ్చాడు నా కోసము. ఇంక తాత అయితే అడుగుతున్నాడు, "ఎందుకు ఇంత కర్రీగా అయిపోయినావు" అనేసి. నేను ఇంకేం చెప్పాలో చెప్పండి. ట్రిప్పుకి పోయి కర్రీగా అయినాను. అంతే. ఇంక తాత అయితే టీ అయితే పెడతాడు. నేను చేస్తానన్నా కూడా వద్దొద్దు నేనే చేస్తాను. ఇంక అమ్మమ్మనైతే ఇన్ని రోజులు తాతే చూసుకుంటాడండే. ఇంక మేమైతే పిలుచుకొని అయితే వెళ్ళిపోతాం అమ్మమ్మని. ఇంక మేమైతే మందిరంకైతే వచ్చేసినాం. సో, మందిరం బాగా దర్శనం చేసుకొని ఇంక మేమైతే మొత్తం అందరం చాట్స్ అయితే తినేకి వెళ్తున్నాం. సో, వీడైతే నన్ను ఎక్కిరిసాను. నేను వాడిని రికార్డ్ చేశాననేసి వాడు నన్నైతే రికార్డ్ అయితే చేస్తున్నాడు. ఎంత ఫాస్ట్‌గా అయిపోయింది ఒక డే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మేమైతే వెళ్ళిపోతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.